హాయ్ అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న కిరణ్ టీవీ న్యూస్ లో మనం చెప్పుకున్నామో అదే జరిగింది. నిన్న కిరణ్ టీవీ న్యూస్ లో ఏం చెప్పాం? మరో వివాదంలో అరవ శ్రీధర్ జనసేనకు తలనొప్పిగా రైల్వే కోడూరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ వాస్తవానికి టెక్నికల్ గా 21 మంది ఉన్నప్పటికీ నైతికంగా మాత్రం మోరల్లీ 20 మంది మాత్రమే ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి అని కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే ఇతని మీద చర్య తీసుకోవాలంటే అరవ శ్రీధర్ మీద మరొక వివాదం వచ్చింది. అతను ఒక మతానికి సంబంధించిన స్త్రీల గురించి తప్పుగా మాట్లాడాడు. ఇది చాలా ఇష్యూ క్రియేట్ అవుతోంది. ఖచ్చితంగా ఇతని ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇన్ఛార్జిగా. అట్ ద సేమ్ టైం ఇతను టెక్నికల్ గా ఉంటాడు తప్ప జనసేన పార్టీ మెంబర్గా అయితే ఉండడానికి అర్హుడు కాదు అని మనం మాట్లాడుకున్నాం నిన్న. దానికి తగ్గట్టే ఇవాళ జనసేన పార్టీ నుంచి అదే చర్య తీసుకోవటం జరిగింది. కాకపోతే దీన్ని అరవ శ్రీధర్ గారే పార్టీ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శాసనసభలో విప్గా ఉన్న అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. తన శాసనసభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శ్రీధర్ వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు అనేది దీని సారాంశం. సో ఆల్రెడీ మనం చేసాం దీనికి సంబంధించి. సో ఒకసారి మనం ఆయన ఇచ్చిన రాజీనామా పత్రం ఒకసారి మనం చూద్దాం. రిజిగ్నేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ విప్ పొజిషన్. I humbly submit that I would like to resign from my position as government whip due to personal reasons. It has been a privilege to serve in this capacity and contribute to the functioning of the government and the party in the legislature. I am grateful for the trust and responsibility bestowed upon me during my tenure. ఇది ఆయన రాసిన లేఖ. సో వాస్తవానికి టెక్నికల్ గా ఆయన ఎమ్మెల్యే పదవిలోనే ఉన్నారు. పోనీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిద్దామా అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వాలు చేసే మళ్ళీ అక్కడ ప్రజల మీద, రైల్వే కోడూరు ప్రజల మీద మళ్ళీ అదనపు భారాన్ని మోపినట్టయింది. అలా కాకుండా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామా అంటే వైఎస్ఆర్సీపీ రెడీగా కూర్చొని ఉంటుంది. ఇలాంటి సస్పెండ్ అయిన వాళ్ళను, ఆరోపణలు వచ్చిన వాళ్ళను వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇతరులకు ప్రయోజనం, ఎవరైతే అరాచక పార్టీ ఉందో దానికి ప్రయోజనం చేకూర్చకూడదంటే అతను టెక్నికల్ గా ఎమ్మెల్యేగానే ఉండాలి. కానీ అతని కోరలు పీకేసేయాలి, అతని విప్పు పదవి నుంచి తీసేసేయాలి. ఇది జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం. సో ఆయనకై ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా స్పందించారు. వెంటనే అతన్ని పిలిపించారు. ఇంకొకసారి ఇలాంటి సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో గనక కనపడితే ఖచ్చితంగా రాజీనామా చేయించి అక్కడ ఎన్నిక తీసుకొస్తామన్న ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు మనకు తెలిసిన అభిజ్ఞ వర్గాల నుంచి. అయితే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మాత్రం రైల్వే కోడూరులో కొత్త వ్యక్తిని అక్కడ బాధ్యతలు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక సమర్థుడైన వ్యక్తికి అక్కడ బాధ్యతలు అప్పగించాలి. టెక్నికల్ గా ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ చూడగలిగేలాగా వేరొక వ్యక్తిని నియమించాలి. ఆ వ్యక్తి ఎవరు అనే ఒక అన్వేషణలో జనసేన పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వివాద రహితుడై ఉండాలా, చదువుకున్నవాడై ఉండాలా, సమర్థుడై ఉండాలా. అవసరం పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఇమేజ్ని, పార్టీ ఇమేజ్ని పెంచేలాగా రిపేర్ చేసే వ్యక్తి, ఆ హోదా కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని ఎవరున్నారు ఏంటి చూసి అక్కడ నియమించడానికి పవన్ కళ్యాణ్ గారు సమాయత్తమవుతున్నారు. మొత్తం మీద అయితే చర్యలు అయితే తీసుకోవటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇది ఒక గుణపాఠం లాంటిది. రాక ఒక కింది స్థాయి వ్యక్తికి ఒక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకోకుండా ఎంత విధ్వంసం చేసుకున్నాడు తన జీవితాన్ని అని చెప్పుకోవటానికి ఇతని జీవితం, అరవ శ్రీధర్ జీవితం ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.